ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో నిరుపేదలకు ఇల్లు కల్పించడానికి ప్రభుత్వం సక్రియంగా ముందడుగులు వేస్తోంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కీలక శుభవార్త ప్రకటించారు. ఆయన ఖమ్మం జిల్లాలోని నిర్వహించిన సభలో సొంతిల్లు లేని ప్రతి పేద నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కొత్త సంవత్సరంలో మరోసారి ఎంతో ప్రజా సంబరాన్ని అందించబోతోంది. మంత్రి వివరించినట్లుగా ఈ పథకం ప్రథమ విడత ఇళ్లను విజయవంతంగా పంపిణీ చేసిన తర్వాత రాబోయే ఏప్రిల్ నెలలో ప్రతి నియోజకవర్గానికి రెండో విడత ఇల్లు కేటాయించబడతాయి. ఈ విధంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి స్వంత ఇల్లు లభించడమే కాకుండా వారి ఆత్మగౌరవం, భద్రతకు ప్రభుత్వం దోహదపడుతుంది. ఆయన పాత ప్రభుత్వాల సమయంలో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యాలు అధికంగా ఉండేవి. అయితే ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఆధారంగా న్యాయపూర్వకంగా ఎంపికలు చేస్తోందని, అయితే ఈ పథకం కేవలం ఇల్లు ఇవ్వడమే కాకుండా పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వాలంబనను పెంపొందించే దిశగా కూడా పనిచేస్తోంది. రేషన్ ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థుల కోసం అవసరమైన విద్యా సామాగ్రి అందించడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టబడ్డాయి. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ద్వారా నిరుపేద కుటుంబాల ఖర్చులు తగ్గడం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సంకేతం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం కొత్త సంవత్సరంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభం కాబోతోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుని న్యాయం ప్రకారం ఇల్లు కల్పించడం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంగా పనిచేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలకు భద్రత, గౌరవం, స్వాలంబన, సమృద్ధి దిశగా పెద్ద ముందడుగు వేయబోతోంది.